ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ముందు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో రెండో అనాధికారిక టెస్టుకు అందుబాటులోకి వచ్చిన అతను సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లాండ్ లయన్స్ వర్సెస్ భారత్ ఏ జట్ల తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఇక రెండో అనాధికారిక టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 319 రన్స్ చేసింది. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ సత్తా చాటాడు. మరో ఎండులో వికెట్లు పోతున్నా క్రీజులో పాతుకుపోయి జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను 3 చెరువుల నీళ్లు తాగించాడు. 168 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాత ధ్రువ్ జురెల్ 52 పరుగులతో హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. ఇక కరుణ్ నాయర్ 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో కలిసి రాహుల్ జట్టును నడిపించాడు. కరుణ్ నాయర్ తో కలిసి 86 పరుగుల భాగస్వామ్యం చేయగా జూరెల్ తో కలిసి 121 పరుగుల భారీ భాగస్వామ్యంతో కేఎల్ రాహుల్ ముందుకు నడిపించాడు. దీంతో భారత్ 4 వికెట్లు కోల్పోయి 247 పరుగుల మెరుగైన స్థితిలో నిలిచింది. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 34 పరుగులతో పర్వాలేదనిపించగా యశస్వి జైస్వాల్ 17, అభిమన్యుశ్వరన్ 11, అలాగే శార్దుల్ ఠాగూర్ 19 పరుగులతో నిరాశపరిచారు. ఇక ఇంగ్లాండ్ లయన్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లతో సత్తా చాటాడు.